యావత్ ప్రపంచం మొత్తం రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ముస్లిం మైనార్టీ సోదరిమణులు ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా భావించి రోజుకు సుమారు 14 గంటల పాటు కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఆ అల్లా మీద భక్తితోటి వాళ్ళు ఈ వ్రతం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి 46, 47, 48 డివిజన్లో ఈ ప్రాంతంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు వేరు కాదు, అన్ని పండుగలు మేము కలిసే చేసుకుంటాం అని సుమారు ఒక 20 సంవత్సరాల పై నుండి వీళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు, హిందువులు, క్రిస్టియన్లు అందరితోటి నాకున్న స్నేహభావంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు 1-2 అన్వయ కారణాలతో తప్ప ప్రతి సంవత్సరం ఇక్కడ ఇఫ్తార్ విందు వాళ్ళ యొక్క ముస్లిం ఆచారానికి అనుగుణంగా మేమంతా ఒక్కటే అనే విధంగా ఈ యొక్క ఇఫ్తార్ విందు ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాంతంలో కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఏ పేదవాడికి, హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ కుటుంబంలోనైనా అటు మాటేటు కుటుంబం, ఇటు మా కుటుంబం ఎల్లవేళలా అన్ని రకాలుగా, అది కరోనా కావచ్చు, వరదల విపత్తు కావచ్చు, ఇంకా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా ఇక్కడ ప్రజల్ని కాపాడుకోవటానికి వాళ్ళ తలలో నాలుకలాగా, వాళ్ళ తమ్ముళ్లాగా, వాళ్ళ అన్నలాగా, వాళ్ళ తండ్రిలాగా మా కుటుంబాలు ఎప్పుడు ఈ ప్రాంత ప్రజలకి, రాజకీయాలకి, కుల మతాలకు అతీతంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఖమ్మం నగర ముస్లిం మైనార్టీ సోదరిమణులందరికీ అడ్వాన్స్ గా మీ ద్వారా నా మీడియా మిత్రులతో సహా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరాన్, ఇరాక్ ఆ యొక్క అమెరికా యొక్క నిరంకుశత్వాన్ని నశింపజేసి ప్రజలని కాపాడాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ రోజు బొక్కగడ్డ ప్రాంతంలో కోటరామారావు గారు ఇఫ్తార్ విందు ఇవ్వటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరం హిందూ ముస్లిమ్స్ బాయిగా ఎప్పుడు ప్రతి రంజాన్ పండగకి, రంజాన్ మాసంలో ఎట్లయితే హిందువులు ఎట్లయితే కార్తీక మాసాలు ఉంటారో ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఈ రంజాన్ మాసంలో చాలా పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము కూడా సహకారంతో ఇట్లా ఇఫ్తార్ విందులు ఇవ్వటం, వాళ్ళు మేము కలిసిపోయి ఉండటం వల్ల జరుగుతుంది. ఇందులో మా బ్రదర్ చెప్పినట్టు, కోటరామారావు గారు చెప్పినట్టు ఏదైనా ఇరాన్ ఈ టైంలో ఈ రంజాన్ మాసంలో యుద్ధం అనేది బాగుండదు. వారు చెప్పినట్టుగా పెద్దవారు మంచిగా చెప్పారు. అలాగే ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అలాగే శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ యుద్ధాన్ని ఎట్లా ఆఫ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముబారకమైన రంజాన్ మైన సందర్భంగా ఉపవాసాలు ఉన్న ముస్లిం సోదరులకు మాతో కలిసి సమానంగా మా ముస్లిం సోదరులాగా ముస్లింలకు ఒక్కపొద్దు విడటానికి రోజు ఇఫ్తార్కు సహకరించినటువంటి మా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు మాటే కోటరామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఇస్లాంపేట్ మస్జిద్లో బొక్కలగడ్డ అయిన మసీదు లోపల ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటా ముస్లిం సోదరులందరికీ సుమారు 500 మంది దాకా భోజనాలు మనస్ఫూర్తిగా తినిపించేవాళ్ళు కోటరామారావు గారు. అదేవిధంగా ప్రతి రంజాన్ గుర్తుపెట్టుకొని ఈ మసీదులో భోజనం ఏర్పాటు చేసి, దేని గురించి అంటే ముస్లింలు, హిందువులు అందరూ మీ అంత అన్న తమ్ముడు అని చెప్పి సృష్టిస్తానికి పేరు పెద్ద కాంతాన్ని చేసేది మనం అందరం బాయి లాగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ అన్నదానం చేస్తున్నాడు. త్వరగా ఆ యొక్క అల్లా స్పందించి భగవద్గీత అనేటువంటి హిందూ